ఈ మధ్య చాలామంది క్రెడిట్ కార్డ్ దందా చేస్తున్నారు సార్. ఏంటి సార్ ఈ క్రెడిట్ కార్డ్ దందా? మీరు కానీ మీ క్రెడిట్ కార్డ్ కానీ వాళ్ళ దగ్గర తీసుకెళ్తే స్వైప్ చేసుకొని 3% కమిషన్ ఉంచుకొని బ్యాలెన్స్ డబ్బులు మీకోసం ఇస్తారు. ఏం సార్ ఇది నేరమా? ఇది ఒఫెన్సా? మాకు తెలిసిన వాళ్ళు చాలామంది చేస్తున్నారు సార్. వాళ్ళకైతే ఏం శిక్ష పడతలేదు కదా సార్. ప్రాపర్గా ఎఫ్ఐఆర్లు జరుగుతున్నాయి సార్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ ఒఫెన్స్ ఓన్లీ. మరి దీనిలో నేరం ఏముంది సార్? జనరల్గా బ్యాంక్ ఎప్పుడు కూడా మీ కరెంట్ అకౌంట్ ఎందుకు ఇస్తుంది, స్వైపింగ్ మిషన్ ఎందుకు ఇస్తుందంటే యు ఆర్ ఇన్ సమ్ బిజినెస్ సార్. ఈదర్ యు ఆర్ సెల్లింగ్ సమ్ గుడ్స్ ఆర్ యు ఆర్ సెల్లింగ్ సమ్ సర్వీసెస్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ టు ద బిజినెస్ ఆ క్రెడిట్ కార్డ్ మిషన్ మీకు ఇవ్వటం జరగదు. బట్ దాన్ని జనాలు ఎలా కన్వర్ట్ చేశారంటే కమిషన్ దందా కింద కన్వర్ట్ చేయడం జరిగింది సార్. క్రెడిట్ కార్డ్ తీసుకొస్తే చాలు స్వైప్ చేయటం, కమిషన్ ఉంచుకోవటం, డబ్బులు ఇవ్వటం. సో జనరల్గా అయితే ఇది పెద్ద ఆఫెన్స్ కిందకి రాదు, ఎవరు ఎఫ్ఐఆర్ కూడా చేయించరు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాదే క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి సార్, నేను వెళ్ళి వీళ్ళ దగ్గర స్వైప్ చేయించాను అనుకోండి, 3% కమిషన్ వాడు ఉంచుకుంటాడు, బ్యాలెన్స్ డబ్బులు నాకు ఇస్తాడు, నేను ఎఫ్ఐఆర్ చేయను, వాడు కూడా చేయడు. బట్ చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారు, అరే నాకు చిన్న పని ఉందిరా అని తీసుకుంటున్నారు, వెళ్ళి స్వైప్ చేస్తున్నారు, వాడికి కమిషన్ ఇస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. ఫ్రెండ్కి డబ్బులు వెనక్కి ఇవ్వట్లేదు, ఆ ఫ్రెండ్ వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడు, వాడికి 100% రిఫండ్ వస్తుంది. ఈ ఎవరైతే స్వైపింగ్ దందాలో ఉన్నారో చూడండి, వాడు నష్టపోతున్నాడు. సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను సార్. చాలామంది కాలేజ్ పిల్లలు ఉన్నారు కదా సార్, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నేను ఫీజు కట్టాలనేసి క్రెడిట్ కార్డ్ తీసుకొస్తున్నారు, వీళ్ళ దగ్గర స్వైప్ చేస్తున్నారు, ఆ డబ్బులు తీసుకుంటున్నారు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ క్రెడిట్ కార్డ్ దందాలో ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి చట్టం అప్లై అవుతుంది, ఏ చట్టం కింద వాళ్ళు నేరం చేస్తున్నారో చెప్తాను నేను సార్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం వాళ్ళు నేరం చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళు నేరం చేస్తున్నారు, భారతీయ న్యాయ సంహిత ప్రకారం కూడా వాళ్ళు నేరం చేస్తున్నారు. సో ఇలాంటి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు క్రెడిట్ కార్డ్ దందా చేస్తుంటే వాళ్ళకి చెప్పండి, ఇలాంటి క్రెడిట్ కార్డ్ దందా చేయకరా బాబు. చేస్తున్నా కానీ ఎవరైతే పాపం క్రెడిట్ కార్డు వాడికి చెందిందైతే అది స్వైప్ చేయండి. ఎవడు క్రెడిట్ కార్డు తీసుకున్నా వచ్చినా కానీ స్వైప్ చేస్తున్నారు సార్ ఈ కక్కుర్తి, ఈ కమిషన్ కక్కుర్తి కోసం. సో బెటర్ నాట్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్. ప్రాపర్గా ఎఫ్ఐఆర్లు జరుగుతున్నాయి, పైసలు కూడా వెనక్కి రావు.